మేషరాశి. అమ్మ, ఈ రోజు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వాళ్ళు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంచెం దృష్టి సారించాలి. ఘర్షణలకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, మానసిక ప్రశాంతత విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల ఘర్షణలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు పెడితే అది చాలా వరకు ప్రశాంతంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా డ్రైవింగ్ చేసేవారు కూడా డ్రైవింగ్కి సంబంధించిన విషయాల మీద సరైన విధంగా దృష్టి సారించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మిక ఖర్చులు, ప్రయాణాలు, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడం మొదలైన వాటి విషయంలో తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, ఇబ్బంది కలిగినప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క కార్యక్రమాల్లో ప్రయాణాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామితో కావచ్చు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేకపోతే అభిప్రాయాలు వ్యక్తీకరించేటప్పుడు ఘర్షణ లేకుండా చక్కగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అధిక ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలు కాకుండా ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తుల పరిచయాలలో కావచ్చు, లేకపోతే కొత్త నిర్ణయాలలో కావచ్చు, ఆచితూచి జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. మిథున రాశి. అమ్మ, ఈ రోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ చిన్నపాటి ఘర్షణలు కావచ్చు, లేకపోతే రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం, ఇతరులకి పూర్వపు రుణాలు వెనక్కి రావడం కొంత కష్టం అన్న భావన కలగడానికి అవకాశం కానీ ఉండే సమయంగా ఒకటి మనం దీన్ని భావించవచ్చు. అది తాత్కాలికమే అన్న భావనతో ఉండడం అనేది చాలా వరకు ప్రశాంతతనిస్తుంది. కనుక ఆ విషయంలో ఆలోచించాలి. రోగనిరోధక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మాట విలువ పెంపొందించుకుంటూ గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నా, రావాల్సిన పూర్వపు రుణాలు రావడంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎలాగోలా మీరు మీ యొక్క సమయస్ఫూర్తితో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాల్లో కూడా చిన్నపాటి ఘర్షణాత్మకంగా ఉన్నా మీరు సమయస్ఫూర్తిగా వ్యవహరించి సమస్యలను అధిగమించే ప్రయత్నాలు చక్కగా చేసుకోగలుగుతారు.